welcome back to my YouTube channel Nandita and Vinisha. So today we are going out అనమాట లైక్ ఎక్కడికి వెళ్తున్నామంటే షాపింగ్ సో ఇక్కడే లైక్ ఐర్లాండ్ న్యూ బ్రిడ్జ్లో ఉంటాం మేము. సో న్యూ బ్రిడ్జ్కి దగ్గరలోనే కిల్డేర్ విలేజ్ అని ఉంది. సో అక్కడ ఫుల్ లైక్ షాపింగ్ స్ట్రీట్ ఉంటుందంట. సో మా అక్క చెప్పారు. సో అక్కడ చాలా బ్రాండ్స్ ఉంటాయి, లైక్ చాలా ఫేమస్ బ్రాండ్స్ లైక్ ఎంకే, కోచ్, టెడ్ బేకర్, ఇలా చాలా బ్రాండ్స్ ఉంటాయి అని చెప్పారు. సో అక్కడికి వెళ్తున్నాము షాపింగ్ చేయడానికి. సో లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. ఏమేమి కొంటాము, ఏం చేస్తాము అనేసి మీరు ఈ వీడియోలో చూడొచ్చు. సో మేమైతే కిల్డేర్ విలేజ్కి స్టార్ట్ అయిపోయాము. అండ్ మా న్యూ బ్రిడ్జ్ నుంచి కిల్డేర్ విలేజ్కి వచ్చేసి జస్ట్ 10 minutes అనమాట. సో ట్రాఫిక్ కూడా అంతేం ఉండదు. సో మనం 10 minutesలో వెళ్ళొచ్చు కిల్డేర్ విలేజ్కి. సో ఇదే కిల్డేర్ విలేజ్ అవుట్లెట్ షాపింగ్ అనమాట. సో షాపింగ్ అంటే మొత్తం లైక్ లగ్జరియస్ బోటిక్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. మోర్ దాన్ 100 బోటిక్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇవన్నీ వచ్చేసి హౌసెస్ మాదిరే ఉంటాయి బయట నుంచి చూస్తే. అండ్ ఈ కిల్డేర్ విలేజ్లో వచ్చేసి రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి, లైక్ 2-3 రెస్టారెంట్స్ ఏమో ఉన్నాయి. అండ్ కిడ్స్కి ప్లే ఏరియా కూడా ఉంది. అండ్ అలాగే వాకింగ్కి మంచి స్పేస్ కూడా ఉందన్నమాట వాక్ చేయడానికి. అండ్ ఇక్కడ ఎంట్రన్స్లో ఫస్ట్ వచ్చేసి మనకి లైక్ ఇది వచ్చేసి బ్యాక్ ఎంట్రన్స్ పార్కింగ్ నుంచి. ఫస్ట్ మనం వచ్చేసి కిల్డేర్ గ్యాలరీ, లైక్ కిల్డేర్ గ్యాలరీ మ్యూజియం మాదిరి పెట్టారు ఇక్కడ. సో మనం బ్యాక్ సైడ్ నుంచి వచ్చాము కాబట్టి పార్కింగ్ చేసి ఇది ఇక్కడ ఫస్ట్ వస్తుంది. అండ్ దీనికి వచ్చేసి 3-4 ఎంట్రన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఆ సైడ్ నుంచి మనం ఎలా అయినా ఎంట్రీ కావచ్చు. ఇది వచ్చేసి లాంజ్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఫర్నిచరింగ్ అంతా ఉంది. అండ్ ఇక్కడ సో 3D ఎఫెక్ట్స్ ఇచ్చి మంచి డెకరేట్ చేశారు ఈ లాంజ్లో. అండ్ ఇక్కడ వచ్చేసి చాలా అంటే చాలా డిజైనర్ వేర్ అండ్ డిజైనర్ బోటిక్స్ ఉన్నాయన్నమాట. సో ఎవ్రీథింగ్ వీ కెన్ ఫైండ్. అండ్ ఇది వచ్చేసి లిండార్ చాక్లెట్ షాప్. ఇక్కడ వచ్చేసి లిండార్ ఆల్ కైండ్ ఆఫ్ ఫ్లేవర్స్ ఇక్కడే దొరుకుతాయి అన్నమాట. సో ఐర్లాండ్లో వచ్చేసి లిండార్ ఫేమస్ అని విన్నాను. సో అందుకే నేను కూడా ఇంటికి ఈ లిండార్ చాక్లెట్స్ కొని తీసుకున్నాను. అండ్ చాక్లెట్స్తో పాటు వీళ్ళు కొత్తగా ఇన్వైట్ చేసిన చాక్లెట్ వేఫిల్స్, హ్యాజల్నట్ వేఫిల్స్ కూడా చాలా బాగున్నాయి. సో మీరు కానీ ట్రై చేయకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి ఐర్లాండ్లో ఉన్న వాళ్ళు. సో అవైతే చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి మేము హ్యాజల్నట్ హాట్ చాక్లెట్ కూడా ట్రై చేసాము. అది కూడా చాలా అంటే చాలా బాగుంది. ఖచ్చితంగా ట్రై చేయండి మీరు వెళ్తే. ఈ కిల్డేర్ విలేజ్లో వచ్చేసి అన్ని ఫ్యాక్టరీ అవుట్లెట్స్ అనమాట. సో ఫ్యాక్టరీ ప్రైసెస్కే ఇస్తారు. మనకు బయట అయితే ఇంకా కొంచెం ఎక్స్ట్రానే ఉంటుంది, డబల్ ఛార్జెస్. సో అవుట్లెట్స్ కాబట్టి అన్ని అవుట్లెట్ ప్రైసెసే ఉంటాయి అన్నమాట. బట్ స్టిల్ కొన్ని బ్రాండెడ్లో ఎక్స్పెన్సివ్ ఉంటాయి కాబట్టి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే అఫోర్డ్ చేసుకోవచ్చు. అండ్ డిజైన్స్ కూడా అన్నీ కొత్త కొత్త న్యూ కలెక్షన్స్ అయితే ఇక్కడ ఉంటాయి అన్నీ. సో ఇక్కడ వచ్చేసి జ్యువెలరీ కూడా ఉంది. అండ్ ఇక్కడ ఒక రెస్టారెంట్ కనుకొచ్చింటే ఒకసారి ట్రై చేద్దాం అనేసి మేము ట్రై చేయడానికి వచ్చాము. అండ్ మేము వచ్చేసి సలాడ్ తీసుకున్నాము, ఒక సలాడ్. సో ఈ కిల్డేర్ విలేజ్లో వచ్చేసి చాలా బ్రాండ్స్ ఉన్నాయి, లైక్ కైండ్ ఆఫ్ అడిడాస్, అమెరికన్ వింటేజ్, అర్మానీ అండ్ అవాకో అండ్ బోష్ ఉంది. అలాగే బాస్ ఉంది, బాస్ కిత్వేర్, అలాగే కెల్విన్ ఉంది. అండ్ ఎంకే, టోరీ బ్రష్ అండ్ అలాగే టెడ్ బేకర్
అండ్ ఇంకా వచ్చేసి ఇలా చాలా 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 అనమాట. అండ్ డీజిల్ బ్రాండ్ కూడా ఉంది. అండ్ ఇంకా వచ్చేసి ఫాజిల్ ఉంది. ఇది ప్రాడా స్టోర్ అనమాట. సో ప్రాడాలో చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి అనమాట. సో అప్పుడు మేము వెళ్ళిన టైంకి ఆఫర్ అంత లేదు, జస్ట్ ఒక 30% ఆఫ్ ఉండిండే. అండ్ ఇక్కడ వచ్చేసి వాచ్ స్టేషన్ అని ఒక షాప్ ఉందన్నమాట. అక్కడైతే మనకి అన్ని కైండ్స్ ఆఫ్ బ్రాండ్ వాచెస్ అన్నీ దొరుకుతాయి. అండ్ అక్కడ ఆఫర్ కూడా చాలా రీజనబుల్గా ఉందండి. అంటే లైక్ మేము వెళ్ళినప్పుడు అక్కడ ఆఫర్ వచ్చేసి 60% 70% ఉంది. నేనైతే ఎంకే వాచ్ తీసుకున్నాను అక్కడ. అండ్ సన్ ఫ్యాషన్ ల్యాబ్ అని సన్ గ్లాసెస్ కోసం ఒకటి ఉంది. అండ్ స్వరోస్కి ఉంది, స్వచ్ ఉంది. అండ్ సూపర్ డ్రై అనేసి అక్కడ ఒక రైన్ కోట్ మాదిరి ఫుల్ ఈ వింటర్ కోసం అనేసి మేము ఒక కోట్ తీసుకున్నాము. అది కూడా చాలా బాగుంది. అండ్ ఈ షాప్ వచ్చేసి కిడ్స్ కోసము. ఇక్కడ వచ్చేసి అన్ని కిడ్స్ కలెక్షన్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఈ స్టోర్లోకి వెళ్తే నాకు ఎందుకో అన్నీ మన ఇండియాలో స్కూల్ డ్రెస్సెస్ లాగే అనిపించాయి అనమాట. బట్ ఇక్కడ డిజైన్స్ వీళ్ళు ఇక్కడ మోస్ట్లీ ఇలానే వేస్తారు కాబట్టి సో ఇక్కడికైతే బాగుంటుంది. మన ఇండియాలో అయితే స్కూల్ డ్రెస్సెస్ అని అంటారు. అండ్ ఇదే జ్యువెలరీ షాప్ అనమాట. ఇక్కడ జ్యువెలరీ అంటే గోల్డ్ అలా ఏముండదు, సిల్వర్ అండ్ ప్లాటినం ఉంటుంది అండ్ వైట్ గోల్డ్ అని ఉంటుంది. సో ఇక్కడ మోస్ట్లీ వీళ్ళు ఇవే జ్యువెలరీస్ వేస్తారు. అండ్ ఇవి వచ్చేసి డైమండ్స్ అనమాట. అంతా ఈ స్టోర్ మొత్తం లైక్ వైట్, సిల్వర్ అండ్ డైమండ్స్తో ఉంది. సో గోల్డ్ డిజైన్స్ అయితే ఏమీ లేవు. ఇక్కడ ఐర్లాండ్లో చాలా తక్కువ నేను గోల్డ్ చూసింది కూడా. ఆల్మోస్ట్ ఇలాంటి డిజైన్స్తో ఉన్న జ్యువెలరీసే చూశాను. అండ్ ఈ సెక్షన్ అంతా వచ్చేసి డైమండ్ రింగ్స్, ఇయర్ రింగ్స్, స్టడ్స్ ఉన్నాయి అండ్ డాలర్స్ ఉన్నాయి, వాచెస్ కూడా ఉన్నాయి డైమండ్స్తో వచ్చినవి. అండ్ ఇది వచ్చేసి స్వరోస్కిలో కూడా నాకు ఒక చైన్ అండ్ హాస్నికి ఒక చైన్ తీసుకున్నాము. నేను చెప్పాను కదా వాచ్ షాప్ అనేసి ఇదే అనమాట. సో నేను వచ్చి తీసుకున్నది ఇదే వాచ్. అండ్ ఇప్పుడు వచ్చేసి బార్బీ ట్రెండ్ నడుస్తుంది కాబట్టి ఇక్కడ వచ్చేసి మొత్తం బార్బీ థీమ్తో చాలా స్టోర్స్లో పెట్టారనమాట. మొత్తం పింక్ బ్యాగ్స్, వాచెస్, ఇలా చాలా అంటే చాలా యాక్సెసరీస్ మొత్తం పింక్తోనే పెట్టేశారు.
అండ్ మైకల్ కాస్ట్లో వచ్చేసి నేను హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాను ఇంట్లో వాళ్ళ కోసం అండ్ నా కోసం అనమాట. సో ఈ పింక్ హ్యాండ్ బ్యాగ్ ఉంది కదా, సో ఇలాంటిదే నేను తీసుకుంది. అండ్ ఇక్కడ వచ్చేసి కలెక్షన్ కూడా చాలా బాగుంది. అండ్ మా అక్క ఫ్రెండ్ వచ్చేసి ఒక జాకెట్ తీసుకుంది ఎంకేలో. అది వచ్చేసి 420 యూరోస్ ఉండేది, 160కే వచ్చిందనమాట ఆఫర్లో. అది చాలా అంటే చాలా బాగుండే. మేము రీసెంట్గానే తీసుకున్నాము అనేసి మేము తీసుకోలేదు. సో మా అక్కకైతే చెప్తున్నాను, నెక్స్ట్ టైం ఆఫర్ వచ్చినప్పుడు ఖచ్చితంగా తీసుకో ఆ జాకెట్ అనేసి. అదైతే చాలా బాగుంది అండ్ కలర్ గ్రీన్ కలర్ వచ్చింది. ఇంకా కిల్డేర్ విలేజ్లో సేల్ నడుస్తూనే ఉంది. జనవరి 22 వరకు సేల్ ఉంటుంది అన్నారు. సో మీరు కానీ ఇంకా వెళ్ళకోకుండా ఉంటే ఐర్లాండ్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళి ట్రై చేయండి. అక్కడ చాలా రీజనబుల్ అండ్ మంచి మంచి కలెక్షన్స్ ఉంటాయి. ఇది వచ్చి టోరీ బ్రష్ బ్రాండ్ అనమాట. ఇది కూడా ఇప్పట్లో చాలా ట్రెండ్ అవుతుంది అండ్ ఇక్కడ కూడా చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయి. సో నేను ఆల్రెడీ హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నా కాబట్టి ఇక్కడ ఏం తీసుకోలేదు. ఇంకా ఇక్కడ కూడా తీసుకున్నానంటే మా అమ్మ నన్ను వేసుకుంటుంది, ఇంట్లోకి కూడా రానియదు ఇండియాకి వెళ్తే. అండ్ ఇక్కడ చూసారా ఈ కలెక్షన్ చాలా యూనిక్గా క్యూట్గా ఉంది అసలుకి ఈ కలెక్షన్ అయితే. సో ఇక్కడైతే కన్నయ్యకి మేము ఇంటి దగ్గర నుంచే పాస్తా తీసుకొని వచ్చాము. సో ఆ పాస్తా పెట్టామన్నమాట, ఎందుకంటే మేము ఆల్రెడీ ఇక్కడ సలాడ్ తిన్నాం కాబట్టి వాటికి పాస్తా పెట్టాము. అండ్ ఇక్కడ వచ్చేసి ఫర్నిచర్ కూడా ఉంది అండ్ కిచెన్ ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి. సో ఇప్పుడు విన్నారు కదా, వీళ్ళందరూ స్కూల్ స్టూడెంట్స్ అనమాట. ఇక్కడ దగ్గరలోనే ఒక స్కూల్ ఉంది. సో ఆ స్కూల్ నుంచి వీళ్ళందరినీ పిలుచుకొని వచ్చి ఇక్కడ సాంగ్స్ ప్లే చేయించి సాంగ్స్ పాడించారు. అండ్ ఈ క్రిస్మస్ టైంలో ఇలా చాలా ప్లేసెస్లో వీళ్ళని ఇలా ప్లే చేపిస్తారనమాట. అండ్ ఇదొక రెస్టారెంట్ ఈ సైడ్ ఉన్నది. అండ్ ఇప్పుడు వెళ్తున్నాం కదా, ఇది వచ్చేసి వాక్ వే, ఇది కూడా చాలా బాగుంటుంది. అండ్ ఈ సైడ్ అంతా వచ్చేసి పిల్లలకి ప్లే ఏరియా. సో కిడ్స్ అందరూ అక్కడ ప్లే చేసేసి రిటర్న్ అయితే స్కూల్కి వెళ్ళిపోతున్నారు. సో ఇలా వీళ్ళతో షోరూమ్స్లలో లైక్ మాల్స్లలో ఇట్లా ఇప్పుడు కిల్డేర్ విలేజ్లో ఇలా పాడిస్తారు కదా, సో అలా వీళ్ళని ఒక మంత్లీ ఒక 2-3 ప్లేసెస్కి అయితే పిలుచుకెళ్తారంట. జస్ట్ ఒక ½ అన్ అవర్ to 45 minutes ప్లే చేపిస్తారు.
సో ఇక్కడ వీళ్ళు వచ్చేసి మాకు అన్నయ్య కనపొచ్చింటే అడుస్తూ పలకరిస్తున్నారనమాట. సో అందుకే మేము కూడా వాళ్ళతో మాట్లాడాము. అండ్ ఇప్పుడైతే మాకు ఒక వేఫల్స్ అండ్ క్రీప్ షాప్ కనిపించింది అనమాట. సో నా కోసం ఒక క్రీప్ తీసుకున్నాము అండ్ కన్నయ్య కోసం ఒక వేఫల్ తీసుకున్నాము. అండ్ ఈ ప్లేస్లో కూడా క్రీప్ అయితే చాలా బాగుంది. సో ఆబ్వియస్లీ నేనైతే స్ట్రాబెర్రీ చాక్లెట్ క్రీపే తీసుకున్నాను. ఆబ్వియస్లీ మనకి సన్ గ్లాసెస్ కనపొచ్చాయంటే అలా షాప్లోకి దూరిపోతామన్నమాట. అండ్ నేను ఒక సన్ గ్లాసెస్ కూడా తీసుకున్నాను. సో ఇవన్నీ నేను ఒక వీడియో తీసి మీకు ఖచ్చితంగా చూపిస్తానన్నమాట. తొందరలో నేనైతే ఇండియాకు కూడా బ్యాక్ టు ఇండియా వెళ్తున్నాను. సో ఆ వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ వాచ్ మై వీడియోస్. అలాగే ఇక్కడ ఏమేమి బ్రాండ్స్ ఉన్నాయి, ఏంటి, ఎలా వెళ్ళాలి అనేసి నేను అన్నీ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అలా కొంచెం షాపింగ్ చేసేసి కిల్డర్ విలేజ్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసేసి మేమైతే బ్యాక్ ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఎందుకంటే మళ్ళీ హాసిని స్కూల్ టైం అవుతుంది, హాసిని పిక్ చేసుకోవాలి. సో వీఆర్ గోయింగ్ హోమ్ ఫైనల్లీ. అండ్ వెళ్ళేటప్పుడు ఒక కాస్మెటిక్ షాప్ కనిపించింది అనమాట. సో ఆ కాస్మెటిక్ షాప్ లోపలికి వెళ్ళి కూడా కాస్మెటిక్స్ ట్రై చేసాము. లైక్ సీరమ్స్ కానీ ఫౌండేషన్స్ కానీ ట్రై చేసాము. బట్ అవి సెట్ కాలేదనేసి ఏం కొనకుండా వచ్చేసాము. సో ఇదంతా పార్కింగ్ ఏరియా అనమాట. సో పార్కింగ్ స్పేస్ అయితే చాలా అంటే చాలా పెద్దగా ఇచ్చారు. సో మనకైతే పార్కింగ్కి అయితే ఎలాంటి ఇబ్బంది రాదు. సో ఫైనల్లీ మా షాపింగ్ అయితే అయిపోయింది. ఏమేమి షాపింగ్ చేసామో మీకు నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను. అండ్ కిల్డర్ విలేజ్ వచ్చేసి ఇదే అనమాట. సో చాలా అంటే చాలా చాలా బ్రాండ్స్ ఉన్నాయి. సో అవన్నీ కవర్ చేసాము ఆల్మోస్ట్. మేము కొన్నవి నెక్స్ట్ వీడియోస్లో ఖచ్చితంగా చూపిస్తాను. సో మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ like, share and subscribe to our channel Nandita and Vinisha.